హలో మై పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను రీసెంట్గా ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను ఏలూరులో. జనరల్గా నేను ఇయర్కి వన్స్ కానీ ట్వైస్ కానీ నేను అనాథాశ్రమానికి వెళ్తూ ఉంటాను. సో ఈసారి కూడా అలా అనాథాశ్రమానికి వెళ్దామని ప్రిపేర్ అవుతుంటే మా డాడీ ఏం చెప్పారంటే, ప్రతిసారి నువ్వు కిడ్స్ ఉన్న అనాథాశ్రమానికి వెళ్తావు కదా, ఒక్కసారి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి చూడు, నీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, చాలా తెలుసుకుంటావు లైఫ్లో అని చెప్తే, ఫ్రాంక్లీ నాకైతే అస్సలు ఇష్టం లేదు. లైక్ నాకేంటంటే కిడ్స్తో వెళ్తే, కిడ్స్ ఉన్న చోటుకి వెళ్తే నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్న ఫీల్లోనే నేను ఉన్నాను. బట్ మా డాడీ ఫోర్స్ చేశారని నేనైతే ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను. బట్ ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ నా మైండ్ సెట్టే మారిపోయింది. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే అక్కడి నుంచి వచ్చేసిందో. జనరల్గా అయితే నేను అక్కడికి వెళ్ళేదాకా కూడా అక్కడ షూట్ చేయాలని నేను అస్సలు అనుకోలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వస్తున్న ఎక్స్పీరియన్స్కి నాతో పాటు ఇంకా కొంతమంది చూస్తే వాళ్ళలో కూడా చాలా మార్పు వస్తుంది అని నాకు అనిపించింది. జనరల్గా నేను నా ఫ్రెండ్స్లో చూశాను, నాకు తెలిసిన వాళ్ళలో చూశాను, అందరూ కూడా కిడ్స్ ఉన్న ఈ అనాథాశ్రమానికి వెళ్తారు. ఎక్కువ మంది ఓల్డేజ్ హోమ్కి వెళ్ళరు. బట్ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళటం వల్ల వాళ్ళకి మనం ఏదో హెల్ప్ చేసేస్తున్నట్టు కాదు, మనం లైఫ్లో చాలా 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 నేర్చుకుంటాము. ఫస్ట్ అయితే నేను అక్కడ వర్క్ చేసే ఆయన దగ్గర ఒక వీడియో అయితే షూట్ చేశాను. మీరు ముందు అది చూసేస్తే నేనెందుకు ఇంతగా చెప్తున్నాను అన్నది మీకే అర్థమవుతుంది. ఈ ఆశ్రమం డాక్టర్ ఆదిలక్ష్మి గారు జయబాబా అమ్మ అని మెహర్ బాబా డివోటి, ఆవిడ ప్రోద్బలంతో కొంతమంది యోగా ఫ్రెండ్స్ కలిసి 15 మంది యోగా ఫ్రెండ్స్ కలిసి 97లో స్టార్ట్ చేశాను. ఓన్లీ లేడీస్కే పరిమితం చేశాను. ఎందుకంటే మగవాడు ఏదో విధంగా బతకగలుగుతాడు, ఎక్కడైనా ఉండగలరు, ఆడవాళ్ళకి షెల్టర్ లేకపోతే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఓన్లీ లేడీస్కనే పరిమితం చేశాను. ఆశ్రమంలో ఒక 60 మంది దాకా అవకాశం ఉన్నది. ప్రస్తుతం 40 మంది వృద్ధమాతలు ఉన్నారు. వాళ్ళు కట్టుబాట్లతో వస్తే చివరి వరకు మేమే చూస్తాం. ఆఖరికి చనిపోయాక కూడా మా కమిటీ మెంబర్స్ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఆయన మాట్లాడింది మొత్తం విన్నారు కదా. సో నేనైతే వాయిస్ క్లారిటీ అనేది మెయింటైన్ చేయలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బికాజ్ నేను వీడియో షూట్ చేద్దామని అనుకోలేదు. అక్కడ నాకు నచ్చి సడన్గా షూట్ చేసేటప్పటికి అంత క్లారిటీ అన్నది నేను మెయింటైన్ చేయలేకపోయాను. అండ్ నాకు వచ్చేసి ఈ ఓల్డేజ్ హోమ్ నచ్చడానికి 2 మెయిన్ రీజన్స్ అండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఆయన చెప్పినప్పుడు విన్నారు కదా, 25 years బ్యాక్ ఒక ఆడామ ఈ ఓల్డేజ్ హోమ్ అన్నది స్టార్ట్ చేశారు. అది కూడా ఫ్రెండ్స్తో, లైక్ యోగా ఫ్రెండ్స్తో స్టార్ట్ చేశారు, ఫ్యామిలీ మెంబర్స్తో కాదు. 25 years బ్యాక్ ఒక అమ్మాయి ఇలా బయటకు వచ్చి ఇలా ఓల్డేజ్ హోమ్ పెడతామన్నది అంత ఈజీ విషయమే కాదు. బికాజ్ ఓల్డేజ్ హోమ్ అంటే ఫస్ట్ వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలి, లైక్ దాతల్ని చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని వాళ్ళు ముందు వీళ్ళని నమ్మి ల్యాండ్ ఇచ్చి తర్వాత అక్కడ బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి ఇలాగా ఓల్డేజ్ వాళ్ళందరూ కూడా నమ్మి ఇక్కడ ఓల్డేజ్ హోమ్కి వచ్చేటట్టు చూసుకొని, ఇదంతా చాలా చాలా పెద్ద విషయం. సో అదంతా చూసిన తర్వాత నేను లైఫ్లో ఏం చేస్తున్నాను, లైఫ్ని అంత వేస్ట్ చేస్తున్నాను అండ్ మనీని అంత ఏదో ఈజీగా తీసుకొని అంత వేస్ట్ చేస్తున్నాను అన్నది నాకు అర్థమైంది. కంప్లీట్గా చేంజ్ అయిపోయానని చెప్పలేను, కానీ నాలో అయితే ఒక చేంజ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ వీడియో చూడటం వల్ల ఎవరో కొంతమంది అయినా కానీ కొంచెం చేంజ్ అయినా కూడా చాలా చాలా లైఫ్లో మనం నేర్చుకోగలుగుతాము అని నాకు అనిపించింది. అందుకనే నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ నేను ఆ రోజు నేను వెళ్ళిన స్పెసిఫిక్ డే వచ్చేసి నేను ఫుడ్ అన్నది ఇచ్చాను అనమాట. లైక్ ఫుడ్కి మనీ అన్నది పే చేశాను. సో నేను వచ్చేసి అక్కడ 1 dayకి పే చేశాను. 2000కి 1 dayకి వాళ్ళకి మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ వచ్చేసి వాళ్ళకి ఫుడ్ అన్నది పెడతారు. సో నాకేంటంటే సరదాగా వాళ్ళకి వడ్డించాలి అనిపించింది. సో వడ్డిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు వాళ్ళ దగ్గర నుంచి ఎంత మంచి లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళకి అవసరం కూడా లేదు, ఓకే ఎవరో పెడుతున్నారు ఫుడ్ తినేసి ఊరుకుందాం అన్నట్టు వాళ్ళు లేరు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నారు. సో వాళ్ళు షేర్ చేసుకున్న కొన్ని ఎక్స్పీరియన్స్లో నాకు బాగా నచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ ఉన్న ఒక ముసలావిడితో నేను అన్నాను, లైక్ నేను ఇట్లాగా మధ్యలో వస్తూ ఉంటాను, నాకు మీతో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో వచ్చేసి ఇలా నేను నాకు కుదిరినవి బిస్కెట్స్ లేకపోతే ఒక డేకి ఫుడ్ అలాగా నేను
ఇస్తానని చెప్పాను. సో తను ఏమన్నారంటే, ఓకే మీరు ఇవ్వటం అంతా బాగుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ అమ్మ నువ్వు ఇంత చేస్తున్నందుకు నేను నీకు ఒక విషయం చెప్తాను, లైఫ్లో ఎప్పటికీ మర్చిపోవద్దు అని చెప్పారు. నేను ఇట్స్ లైక్ ఏం చెప్తున్నారు, ఎందుకు అంత అంత స్పెసిఫిక్గా చెప్పారు అని నేను అనుకున్నాను. సో తను ఏం చెప్పారు అంటే, నాకు లైఫ్లో నేను ఒక ఆడదాన్ని అని ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు, ఎప్పుడైనా కానీ నీకు ఒక గోల్ ఉంటే ఆ గోల్ కోసం నువ్వు అబ్బాయిలు ఎంతగా పరిగెడతారో అమ్మాయిలు కూడా అంతగానే పరిగెట్టాలి. మాకేదో ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఉంటుంది, అది మంత్లీ నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని అలా మీరు పెట్టుకున్నారంటే లైఫ్లో ఎప్పటికీ పైకి రాలేరు. మీరు మీ గోల్ కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడండి, తర్వాత దేవుడికి వదిలేయండి అని చెప్పారు. నాకైతే ఆ మాటకి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, బికాస్ తను ఏదో నాతో మాట్లాడి ఓకే అది నేను చాలా హ్యాపీ అమ్మ అని చెప్పి పంపించేయచ్చు, బట్ తను నాకింత చేసిన అమ్మాయికి నేను ఏదో ఒకటి నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పాలి అని అనుకున్నారు చూడండి. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకళ్ళు ఉన్నారు, తనేమన్నారంటే లైక్ ఇప్పుడు మీరు ఈ ఓల్డేజ్ హోమ్కి వస్తున్నారు, మనీ ఇస్తున్నారు, లేకపోతే బిస్కెట్స్ ఇస్తున్నారు, అంతా ఓకే, బట్ మీరు ఈ ఓల్డేజ్ హోమ్ ఒక్కదానికే కాదు, ఇంకా మన దేశంలో చాలా చాలా ఓల్డేజ్ హోమ్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా అనాథాశ్రమాలకు ఉన్నంత ఆదరణ ఓల్డేజ్ హోమ్లకి అయితే ఉండట్లేదు. సో మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పి ఈ ఓల్డేజ్ హోమ్కి కూడా డొనేట్ చేయాలి అన్న విషయం మీరు చెప్పండి అన్నారు. నాకు అది ఎంత బాగా నచ్చింది అంటే, తను సెల్ఫిష్గా ఫీల్ అయ్యి మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చి ఈ ఓల్డేజ్ హోమ్కి రండి అని చెప్పచ్చు, లేకపోతే ఆ స్పెసిఫిక్ ఓల్డేజ్ హోమ్కి డబ్బులు ఇవ్వమని అడగచ్చు వాళ్ళు, బట్ వాళ్ళు అలా అడగట్లేదు. ఎక్కడ ఓల్డేజ్ హోమ్ ఉన్నా, ఎక్కడ ముసలి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్తున్నారు. సో చూసారా, వాళ్ళకి ఎక్కడ కొంచెం అంటే కొంచెం కూడా సెల్ఫిష్నెస్ లేకుండా అందరూ బాగుండాలని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, లైక్ నేను బాగున్నానా, నా ఫ్యామిలీ బాగుందా అనే చూసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బట్ వాళ్ళు చూసారా, ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఎక్కడ ముసలి వాళ్ళు ఉన్నా అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని చూస్తున్నారు. సో నాకు వచ్చేసి ఈ 2 పాయింట్స్ చాలా చాలా బాగా నచ్చింది. అంటే లైక్ ఓల్డేజ్ హోమ్కి రావడానికి మెయిన్గా నాకు ఈ 2 పాయింట్స్ అనేవి నచ్చాయి అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక ఓల్డేజ్ హోమ్కి అయితే వెళ్ళి వాళ్ళకి అక్కడ సర్వ్ చేస్తే అదేదో మనమేదో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కాదు, మనం లైఫ్లో చాలా చాలా నేర్చుకుంటాము. అండ్ నేను వచ్చేసి ఈ ఓల్డేజ్ హోమ్ది చిన్న టూర్ లాగా చేశాను, అది కూడా చూసేయండి. ఈ ఓల్డేజ్ హోమ్ వచ్చేసి 3 డిఫరెంట్ బిల్డింగ్స్గా డివైడ్ అయి ఉంది. రోడ్డుకి ఆపోజిట్ సైడ్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఆఫీస్ రూమ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళంగానే మనకి డైనింగ్ హాల్ వచ్చేస్తుంది. నేను ప్రాపర్గా వాళ్ళు భోజనం చేసే టైంకి వెళ్ళగలిగాను కాబట్టి నేను అక్కడ వాళ్ళని కూడా షూట్ చేయగలిగాను. అండ్ ఈ డైనింగ్ హాల్ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడ కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా చాలా చాలా నీట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఏంటంటే రోజు ఒకటే మెనూ లాగా ఉండదు, వాళ్ళకి ఆల్రెడీ ఒక మెనూ అన్నది ప్లాన్ చేసి పెట్టేశారు. సో ఏ రోజు ఏ మెనూ ఉందో ప్రాపర్గా అదే మెనూ అన్నది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇక్కడ బోర్డు మీద మెనూ ఏదైతే ఉందో అదే మెనూ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అండ్ ఇక్కడికి మనం రైట్ సైడ్ చూస్తే అక్కడ కొంతమందికి బెడ్స్ అనేవి ఉన్నాయి. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ముసలి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇక్కడ ఈ మెయిన్ ఆశ్రమంని మెయిన్ బిల్డింగ్లోనే వాళ్ళు ఉంచుకుంటారు. అండ్ ఇక్కడ చూసారా, వాళ్ళు ప్రతిరోజు కూడా దేవుడికి దండం పెట్టుకుంటారు, భజనలు చేస్తుంటారు, ఒక సత్సంగ్ లాగా ఉంటుంది అనమాట అక్కడ. సో వాళ్ళకి ఏంటంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మాకు పోతున్నాయి దేవుడికి దండం పెట్టుకుంటాం వల్ల అన్న ఒక ఫీలింగ్ అయితే అక్కడ వాళ్ళ ఆశ్రమంలో ఫీల్ అయితే క్రియేట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళందరూ అక్కడ ఉన్న ముసలి వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ మైండ్తో, ఒక పాజిటివ్ మెంటాలిటీతో వాళ్ళంతా కూడా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి రోడ్కి ఆపోజిట్ సైడ్ ఇంకొక బిల్డింగ్ అని చెప్పాను కదా, ఆ బిల్డింగ్ ఇది. సో ఫస్ట్ మెయిన్ బిల్డింగ్ అన్నది 25 years బ్యాకే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి మెల్లమెల్లగా తర్వాత కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ చూసారా, వాళ్ళు ఒక మంచి పాజిటివ్ ఫీల్ ఉండేటట్టు మొత్తం చెట్ల మధ్యలో అట్లాగా వాళ్ళు మెయింటైన్ చేయటం వల్ల అక్కడున్న ఓల్డేజ్ వాళ్ళందరికీ కూడా మంచి ఆక్సిజన్, అండ్ ఆల్సో వాళ్ళు అక్కడున్న ఆ చెట్ల దగ్గర వాళ్ళు ఆర్గానిక్గా కొన్ని వెజిటబుల్స్ అవి కూడా పండించడానికి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని బయట నుంచి తెప్పించినా అట్లీస్ట్ కొన్ని అయినా వాళ్ళకి మెడిసిన్స్ వేయని ఫుడ్ అన్నది పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారంట. అందుకని వాళ్ళు అట్లాగా అక్కడ మొక్కలు కూడా పెంచడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ బిల్డింగ్లో వచ్చేసి నార్మల్ ఓల్డేజ్ వాళ్ళు, లైక్ ఎలాంటి ఇష్యూస్ లేని వాళ్ళు ఇక్కడ ఉంటారు. అండ్ ఇక్కడ కూడా వాళ్ళు
చాలా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ స్పెసిఫిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క సోప్ అండ్ ఒక్కొక్క షాంపూ అట్లా ఎవరి వస్తువులు వాళ్ళకే ఉన్నాయి. ఒకళ్ళకి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఒకళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే వేరే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేసి. సో వాళ్ళ హెల్త్ గురించి కూడా చాలా 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 బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిల్డింగ్ ఇది. సో ఈ థర్డ్ బిల్డింగ్లో ఏంటంటే ఎవరికైనా ఏమన్నా సివియర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళని ఈ బిల్డింగ్లో ఉంచుతారనమాట. ఇక్కడ ఒక మినీ ఐసీయూ ఉంటుంది. సో ఎవరికన్నా మరీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉంచుతారు. అండ్ ఇక్కడికి ప్రతిరోజు డాక్టర్ వచ్చి వాళ్ళని చెక్ చేస్తూ ఉంటారు. సో చూసారు కదా, వాళ్ళకి ఎలాంటి సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా మొత్తం వీళ్ళే తీసుకుంటారు. ఇందాక ఆయన చెప్పారు కదా, అట్లాగా వీళ్ళు ఇక్కడికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు మట్టిలో కలిసిపోయేదాకా కూడా వాళ్ళే మొత్తం కేర్ అన్నది తీసుకుంటారు. నాకు అది కూడా చాలా 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 బాగా నచ్చింది. అండ్ ఈ ఓల్డేజ్ హోమ్కి కానీ మీరు డొనేట్ చేయాలనుకున్నా, లేకపోతే ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయాలి అనుకున్నా కూడా నేనైతే డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండ్ నెంబర్ కూడా షేర్ చేస్తాను. సో ఓల్డేజ్ హోమ్ టూర్ కూడా చూసేశారు కదా. సో వాళ్ళు చూసారా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. వాళ్ళ నీట్నెస్కి అయితే నేను ఫిదా అయిపోయాను. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.